చింతవలస ఎనుబరువు గ్రామస్తుల కల సాకారమైంది. ఎన్నో ఏళ్లుగా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. రోడ్డు నిర్మాణం వలన అత్యవసర వైద్యం కొరకు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కొరకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు రోడ్డు సౌకర్యం ఏర్పాటుకు ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. మనస్ఫూర్తిగా ఆదివాసుల తరపున మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ తారు రోడ్డు వేస్తున్నందుకు. ఎందుకంటే ఇక్కడ బొబ్బులి ఎమ్మెల్యే గారు బేబినాని గారికి చాలాసార్లు సార్ ఈ ఫారెస్ట్ అనుమతులు లేవు, ఈ మధ్యన మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళగా, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రివర్యులు ఆయన దగ్గర కూడా తీసుకెళ్ళాం. సార్ ఈ రోడ్డు మాకు సుమారు 30 గ్రామాల పైనే అందుబాటులో వస్తుంది, రవాణా సౌకర్యం కలిగి వస్తుంది, ఆదివాసులకి వ్యాపార విధంగా కానీ ఆరోగ్య విధంగా కానీ రోడ్డు అందుబాటులో వస్తుందని చెప్పగానే ఏదైతే ఫారెస్ట్ అనుమతులు లేవో తక్షణమే బేబినాని గారు కలెక్టర్ గారితో మాట్లాడి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి, అలాగే ప్రభుత్వం కృషితో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర మంత్రి అయినా సరే ఏదైతే పిఎం జన్ నిధుల్లో నుండి ఇవ్వడేమవునాయండి, ఇలాంటి గిరిజనులకి ఇలాంటి సమస్యలు పరిష్కారం చేస్తున్నందుకు ఈ కూటమి నాయకులకి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పి ఆదివాసీ నాయకుడిగా విజయనగరం జిల్లా జేఏసీ తరఫున తుమ్మప్పలరావు ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మీరు చూస్తే అర్థమవుద్ది, ఈ రోజే రోడ్డు వేసుకుని వెళ్తున్నారు. ఇప్పటికి సుమారు 3 కిలోమీటర్ల రోడ్డు అయ్యింది, ఇంకో 7 కిలోమీటర్ల వరకు కూడా ఈ రోజు రేపు కంప్లీట్ అవుద్ది.